బ్రో బ్రహ్మం గారి రంగోలీ వేయండి అని కామెంట్ వచ్చింది. సురేష్ గారి కోసం ఈ రంగోలీ అంకితం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈ బ్రహ్మం గారి ఫోటోని నేను ఎంచుకున్నా. ఇప్పుడు ఈ ఫోటోని వాటర్ రంగోలీగా వేద్దాం రండి. అప్పట్లాగే పళ్ళెంకి దేవుడికి బొట్టు పెట్టేసుకొని దండం పెట్టి స్టార్ట్ చేశా. నేను బ్యాక్గ్రౌండ్ లో ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత బ్రహ్మం గారిని వేయటం మొదలు పెట్టాను. రియల్ గా చూస్తే షేడింగ్ అంత కుదిరినట్టు అనిపించలేదు, కానీ వీడియోలో చూస్తే షేడింగ్ బాగా కుదిరినట్టు అనిపించింది. మీరు ఎప్పుడైనా బ్రహ్మం గారి మఠానికి వెళ్ళారా? కామెంట్ లో చెప్పండి. మా ఊరికి దగ్గరగా అయినా సరే మేము ఒక్కసారి కూడా వెళ్ళలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పి మనందరికి ఎంతో మేలు చేశారు కదా, అందుకే నేను కూడా బ్రహ్మం గారి వాటర్ రంగోలీ వేశాను. నేను ఎంచుకున్న ఫోటో లాగే వచ్చిందో రాలేదో మీరే చెప్పాలి. రంగోలీ అంతా కంప్లీట్ అయింది. ఈ ఫోటో నేను ఎంచుకున్నాను, మీరు చెప్పండి రంగోలీ ఎలా వచ్చింది. పెద్ద పళ్ళెంలో వేస్తే చాలా గ్యాప్ ఉంటుందని ఇలా ఓవెల్ షేప్ పళ్ళెంలో బ్రహ్మం గారి రంగోలీ వేశాను. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.